జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తీరంలో కొలువుతీరనున్న మరో మ్యూజియం. UH-3H హెలికాప్టర్ ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తున్న VMRDA. టీడీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వర్మ గెలుపు కోసం విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్న కూటమి నేతలు. పెందుర్తి కూటమి శ్రేణులకు దిశానిర్దేశం చేసిన టీడీపీ జనసేన నేతలు గండి బాబ్జీ పంచకర్ల. శివరాత్రికి సిద్ధమవుతున్న శైవ క్షేత్రాలు. నూతన శోభ దిద్దుకుంటున్న అతి పురాతన స్వయంభూ అప్పికొండ సోమేశ్వర ఆలయం. పదిహేడు సంవత్సరాల పాటు భారత నావికాదళానికి విస్తృత సేవలు అందించి తనకంటూ ప్రత్యేక బెంచ్ మార్క్ వేసుకున్న UH-3H హెలికాప్టర్ విశాఖ తీరంలో కొలువు తీరనుంది. ప్రపంచంలోనే పర్యాటకంగా ది బెస్ట్ అనిపించుకుంటున్నటువంటి విశాఖ పర్యాటక ఒడిలోకి మరో మణిహారం వచ్చి చేరింది. ఇప్పటికే సువిశాల సాగర తీరంలో కొలువు తీరినటువంటి ఒకవైపు కురుసరా సబ్మెరైన్ ఎప్పటి నుంచో పర్యాటకులను అరలిస్తూ వస్తుంది. ఇటీవల ప్రారంభమైనటువంటి TU-142 విమానం కూడా యుద్ధ విమానం కూడా మరోవైపు అరలిస్తూ వస్తుంది. విశాఖ వచ్చిన వారు ఎవరైనా సరే ఈ రెండు మ్యూజియంని చూడకుండా మాత్రం వెనుదిరిగి వెళ్ళరు. అటువంటివి వాటికి మరొక మ్యూజియం తోడవుతుంది. అదే UH-3H హెలికాప్టర్ మ్యూజియం. ఆ హెలికాప్టర్ యుద్ధ రంగంలో ఎటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించింది, ఏనాటి నుంచి ఇటు మన భారతదేశానికి సేవలు అందిస్తుందన్న విషయాన్ని తెలియజేసేందుకు, అదేవిధంగా మరిన్ని విషయాలను తెలియజేసేందుకు అయితే కనుక VMRDA అదేవిధంగా ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో అయితే కనుక ఈ మ్యూజియం త్వరలో ప్రారంభం కానుంది. అసలు మ్యూజియం లోపల ఉన్నటువంటి ఈ హెలికాప్టర్ యొక్క ప్రత్యేకతలు, అదేవిధంగా లోపల ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి గ్రీనరీ ఏర్పాటు చేస్తుంది VMRDA అన్న విషయాన్ని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది UH-3H హెలికాప్టర్. గగన వీధుల్లో గస్తీ కాస్తూ నిరంతరం రక్షణ కల్పించగల సత్తాతో పాటుగా అనేకమైన ప్రకృతి విపత్తుల నుండి ఎంతో మందిని కాపాడిన ఘనత ఈ చాపర్కి దక్కుతుంది. దీన్ని సీ కింగ్ అని కూడా పిలుస్తారు, అంటే సముద్రరాజు అన్నమాట. ఇండియన్ నేవీ దీనిని 2009 మార్చి నెలలో కొనుగోలు చేసింది. అప్పటి నుండి శోధన, రక్షణ, విపత్తుల ఉపశమనానికి ఈ చాపర్ని వాడేవారు. ఇటీవల 2024 జూన్ నెలలో UH-3Hకి భారత నావికాదళం దీని సేవలకు వీడ్కోలు పలికింది. కూటమి ప్రభుత్వ హయాంలో VMRDA కృషితో UH-3Hని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ బీచ్ రోడ్లో ప్రదర్శనకు ఉంచేందుకు అనుమతులు తీసుకుంది. VMRDA కమిషనర్, చైర్మన్ల యువ ఆలోచనతో మరో అరుదైన ప్రదర్శనశాలకు నాంది పలికారు. పచ్చని వాతావరణం నడుమ దీనిని నెలకొల్పి UH-3H గొప్పతనాన్ని అందరికీ తెలియపరచాలన్న ఆలోచనతో కుర్సురా సబ్మెరైన్ ఎదురుగా TU-142 యుద్ధ విమానం మ్యూజియం పక్కనే UH-3H సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో మ్యూజియం రూపుదిద్దుకుంది. పర్యాటకులకు ఇది మరింత ఆకర్షణగా నిలవనుందని చెప్పేందుకు ఎటువంటి సందేహం లేదు. చూసాం కదా UH-3H హెలికాప్టర్ యొక్క ప్రత్యేకత. లోపల ఇంకా ఏర్పాటు కాకముందే మన జీటీవీ మీ అందరికీ చూపించబోతుంది. ఒకవైపు కుర్సురా సబ్మెరైన్, మరోవైపు TU-142, అదేవిధంగా ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్ మ్యూజియం పక్కనే సీ హ్యారియర్ అనే మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ 4 మ్యూజియంలు కూడా ఇటు విశాఖ ఖ్యాతిని మరింత పెంపొందించే విధంగా అయితే కనుక VMRDA అదేవిధంగా ఇండియన్ నేవీ సంయుక్త ఆధ్వర్యంలో అయితే కనుక చర్యలు చేపట్టారు. పర్యాటకులను మరింత ఆకర్షించాలి, విశాఖ పేరు ప్రఖ్యాతులను మరింత విదేశాలకి, అదేవిధంగా దేశ విదేశాలకు కూడా పంపించాలి, విదేశాల్లో కూడా విశాఖ గురించి ప్రస్తావన తీసుకురావాలన్నటువంటి సదుద్దేశంతో అయితే కనుక VMRDA కూడా కృషి చేస్తుంది. దానికి తగ్గట్టుగానే కొత్త మ్యూజియంలు ఆవిష్కృతమవుతున్నాయి. విశాఖలో ఈ కొత్త మ్యూజియంలతో పాటు మరిన్ని పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ, మరిన్ని కొత్త బీచ్లను ఏర్పాటు చేస్తూ VMRDA అయితే కనుక అడుగులు ముందుకు వేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం, ఆర్కే బీచ్ నుంచి.
కంచే చేనును మేస్తే ఆ చేనును కాపాడేదెవరన్నట్టుంది కొంతమంది యూట్యూబర్ల పరిస్థితి. వారిని ఫాలో అవుతున్న వారికి మంచి విషయాలు తెలియపరిచే వారే బెట్టింగ్ చేయమని ప్రోత్సహించడం పట్ల అసహనం వ్యక్తమవుతుంది. ఓ బెట్టింగ్ యాప్పై ప్రమోషన్ చేసిన ప్రముఖ యూట్యూబ్ నాని, అతని భార్య వీడియో తీసిన వ్యక్తిపై ఏఐవైఎఫ్ ప్రతినిధులు విశాఖ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఉద్దేశించి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై రాంబాబు మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొలది వాటిని దుర్వినియోగం చేసే వ్యక్తులు ఎక్కువయ్యారని, అలాంటి వారి కారణంగా సమాజానికి భావితరానికి కూడా సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేక యూట్యూబ్లపై ఆధారపడి బతుకుతున్నారని, కానీ యూట్యూబర్లు కొందరు ఈ అవకాశాలను దుర్వినియోగం చేస్తూ బెట్టింగ్ యాప్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ యువతను పెడదారి పట్టిస్తున్నారన్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సో నీకెలా ఇంత ఫాస్ట్గా అంటే చాలా రోజులు చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట. అందరుగా మంచి విన్ అవుతుంది, వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ సేవింగ్ చేశాను. సేవింగ్ చేసి ఇదిగో నీకు 40,000 ఇచ్చాను. సో మళ్ళీ కూడా నేను ఆడుతున్నా కూడా నేను కూడా. సరే మళ్ళీ సంపాదించు, నేను మళ్ళీ షాపింగ్ అడుగుతాను నీకు. ఓకే గైస్ చూసారు కదా. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటాం ఆడి మంచిగా విన్ అవ్వండి. చాలా మంది కూడా విన్ అవుతున్నారు కూడా. ఒకరు విన్ అవ్వకపోతే హ్యాపీగా మీరు బయటకు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే బయటకు వెళ్ళరు. మంచిగా విన్ అవుతున్నారు మనం నేను చెప్పే ప్రెడిక్షన్. భారతదేశంలో సాంకేతిక విప్లవం పరిజ్ఞానం వచ్చిన తర్వాత దాని అభివృద్ధి దిశగా అడుగులు పయనిస్తుందో, ఎంత వేగంగా వెళ్తుందో, యువకులు ప్రజల యొక్క ప్రాణాలు బలిగొనడంలో కూడా సాంకేతిక లోపాన్ని కొంతమంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్లు చెడుగా వాడడం మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడి ఖాళీగా ఉంటున్నటువంటి చాలామంది యూట్యూబర్లు అనేక మార్గాల వారు సంపాదిస్తే, కొంతమంది యూట్యూబర్లు వాళ్ళకు ఉన్నటువంటి వ్యూస్ని తప్పుడు మార్గంలోని అతి తక్కువ రోజుల్లోని ఎక్కువ డబ్బులు వచ్చేయాలని ఒక దురదృష్టి బుద్ధితోటి ఈరోజు రమ్మీ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ, ఆ యాప్ల ప్రమోట్లో భార్యను కూడా ఇందులో పెడుతూ వైజాగ్ లోకల్ నాని అని అబ్బాయి విశాఖలో మత్స్యకారుడిగా జీవనం సాగిస్తూ ఉంటాడు. జీవనం సాగించుతున్నప్పుడు తరుణంలో సముద్రంలో చేపలు పెడుతూ ఆ వీడియోలు పెడుతూ సబ్స్క్రైబర్లు సంపాదిస్తూ ఇటీవల కాలంలో 3 రోజుల క్రితం ఆన్లైన్ బెట్టింగ్లో ఎక్కువ డబ్బులు తన భార్య 30,000 రూపాయలు అడిగితే 40,000 రూపాయలు ఇస్తున్నట్టుగా వీడియోలో పూర్తిగా పెట్టి ఒక బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే తరుణంలో పెడితే, దీనిపై తెలంగాణ ఐపీఎస్ అధికారి, ప్రముఖ ఐపీఎస్ అధికారి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఏఐవైఎఫ్గా అఖిల భారతీయ యువజన సమైక్య విశాఖ జిల్లా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ యువకులు ఎదుర్కొంటే అనేక సమస్యల మీద పోరాడుతున్నాం. ఇటువంటి చెడు మార్గాలు వెళ్ళినప్పుడు కూడా మేము పోరాడుతాం. ఖచ్చితంగా ఇప్పుడు సిపి గారికి ఏఐవైఎఫ్గా ఏదైతే ఈయన యూట్యూబ్ వేదిక ఒక వీడియోని అప్లోడ్ చేసాడో, ప్రమోట్ చేశాడో, ఆ లెటరు దానిపై కంప్లైంట్, అలాగే వేటి న్యూస్లో వచ్చిన వార్త లెటరు, వీడియో సంబంధిత వీడియో ఈ పెన్ డ్రైవ్ 8 జీబీలో ఉంది. ఈ మూడింటిని నగర కమిషనర్ గారికి మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అతనిపై, అందులో పాల్గొన్న ఆయన భార్యపై, అలాగే వీడియో చిత్రీకరించినటువంటి వ్యక్తిపై, ముగ్గురుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్గా బెట్టింగ్ యాప్, రమ్మీ ఇతర యాప్లని యువతని మభ్యపెడుతున్నారో వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషనర్ లెటర్ ఇస్తాము. తర్వాత చూసి దీనిపై అవసరమైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు వెనకడుగు వేయకపోతే ఏఐవైఎఫ్గా నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని సేకరించి, యువతను సేకరించి జిల్లాలో ముట్టడికి కూడా వెనకాడబోని చెప్పేసి మీడియా వేదికగా ఈరోజు విశాఖపట్నం వేదిక తెలియజేయడం జరుగుతుంది. 1984-89 మధ్య బర్మా ప్రాంతంలో చోటు చేసుకున్న పలు కీలక అంశాలపై ఆయన స్వీయ అనుభవంతో ప్రముఖ రచయిత హరివెంకటరమణ రచించిన బర్మా క్యాంపు కథలు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏయూ తెలుగు విభాగం సమావేశ మందిరంలో జరిగింది. అనంతరం విశాఖ శాఖ ఏయూ తెలుగు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన పుస్తకావిష్కరణకు వక్తగా వై విజయ్ కుమార్, మార్కిస్టు అధ్యయన కేంద్రం అధ్యక్షులు జేవి సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ముందుగా రచయిత మాట్లాడుతూ తాను స్వయంగా బర్మాలో ఉన్న సమయంలో కనులారా చూసిన అంశాలను కథలుగా రచించి పుస్తక రూపంలో ఆవిష్కరించడం జరిగిందన్నారు. మొదటి కాందిసీకులు కథలుగా ఈ పుస్తకానికి ప్రాముఖ్యం దక్కుతుందన్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ ఈ తరహా రచనలతో కూడిన పుస్తకాలు ఎంతైనా సమాజానికి అవసరమని రచయితను కొనియాడారు. తర్వాత ఆ దేశానికి అక్కడ మిలిటరీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
వలస వెళ్ళిన తెలుగు వాళ్ళందరినీ వెనక్కి వెనక్కి పంపించినప్పుడు ఆ క్రమంలో ఏర్పడినటువంటిది. ఆ రోజుకి అది శ్మశానమే చివర. ఎక్కడైనా ఊరికి శ్మశానం చివర ఉంటుంది. శ్మశానానికి మీదన ఈ క్యాంపును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ క్యాంప్ ఏర్పడిన తర్వాత ఆ చుట్టుపక్కల ఆవాసాలు కూడా పెరిగాయి. ఆ క్రమంలో హరి అక్కడే నివాసం ఉండి చిన్నప్పటి నుంచి తాను చూసినటువంటి దాన్ని అక్షర రూపం ఇచ్చాడు. ఇందాక ఉప్పుల అప్పలరాజు గారు అన్నట్టు హరి ఆత్మకథ అన్నది కాదు, తాను చిన్నప్పటి నుంచి అంటే ఒక 5-6 సంవత్సరాల వయసు అప్పటి నుంచి తాను పరిసరాలని గమనించి, మనుషుల్ని గమనించి, వాళ్ళ జీవనాన్ని గమనించి దాన్ని అక్షరబద్ధం చేశాడు. ఇప్పటికీ అంత ఒక విధంగా ఒక సామాజిక దృక్పథంతో తాను గమనించిన అన్నీ తిరిగి ఈరోజు కథల రూపంలో మన ముందుకు తీసుకొచ్చాడు. ఆ రోజు ప్రజల చిత్రణ. రెండోది, బర్మా కాందిశీకులు అనుభవించినటువంటి కష్టాలు, నష్టాలు, సమాజం వాళ్ళని చూసినటువంటి చూపు, ఇది ఇందులో చాలా నేను చదివిన తర్వాత చాలా పాజిటివ్గా చెప్పాడు హరి. నెగిటివ్ సైడు, ఎందుకంటే నేను ఆ ప్రాంతంలో పనిచేసిన వాడిని ఉద్యమంలో, చాలా నెగిటివ్ సైడ్ కూడా ఉంది. దాన్ని కూడా మనం చర్చించుకోవాలి. ఏదైనా చాలా మంచి ప్రయత్నం చేశాడు. ఇటువంటి కథలు రావాలి. ఎంతో ఊహల్లోకి ప్రజల్ని నెట్టేది కాదు, వాస్తవం అర్థం చేసుకునేటట్టు. ఈరోజు రచన అన్నది ఏదైనా ఒక విధంగా చరిత్ర లాంటిదే. ఈ చరిత్రను రికార్డు చేయడమే. మరి ఆ క్రమంలో తను బాల్యం నాటి నుంచి తను అక్కడ గమనించినవన్నీ కూడా ఒక విధంగా రికార్డ్ చేశాడు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగించాలి. ఆ క్రమంలో ఉన్న వాస్తవాన్ని ఈరోజు ఉన్నటువంటి జనరేషన్కి తెలియదు. ఆ రోజు వచ్చినటువంటి కాందిశీకులు ఏ పద్ధతుల్లో అక్కడ నివాసం ఉన్నారు, ఏ రకమైనటువంటి బాధలు అనుభవించారు అన్నది ఈరోజు ఉన్నటువంటి ఈ తరం కూడా దాన్ని అర్థం చేసుకుంటే తప్ప మానవ సమాజం ఎలాగ అభివృద్ధి చెందిందన్నది అర్థం కాదు. ఈ క్రమంలో హరి చేసినటువంటి కృషికి అభినందనలు తెలియజేస్తాం. బర్మా క్యాంపులో గడపడం జరిగింది. ఆ కాలంలో నేను చూసిన, నాకు అందుబాటులో ఉన్న సమాచారం, నాకు తెలిసిన కథకుడిగా తెలిసిన కథకుడు అబ్జర్వేషన్స్ని కథల రూపంలో పెట్టడం జరిగింది. ఇవి సారంగా వెబ్ మ్యాగజైన్లో, సారంగా అనే పత్రిక అమెరికా నుంచి వస్తుంది. అఫ్సర్ దానికి ఎడిటర్. సో ఆ పత్రికలో దాదాపుగా 19 నెలలు ఈ కథలన్నీ కూడా ప్రచురణ జరిగాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు బాగా ఆదరించడంతో వీటిని రేగోచ్చులు అనే సంస్థ పబ్లిష్ చేసింది హైదరాబాద్ నుంచి. ఇది నాకు చాలా సంతోషం. అలాగే ఇక్కడ తెలుగు డిపార్ట్మెంట్లో ఆవిష్కరణ జరుగుతుంది. ఇది ఇంకా చాలా గౌరవంగా కథకుడిగా నేను ఫీల్ అవుతున్నాను. వీటికి వచ్చిన ఒక ప్రత్యేక గుర్తింపు ఏంటంటే, ఇవి మొట్టమొదటి కాందిశీకుల కథలుగా చెప్పుకోవచ్చు. అంటే తెలుగువారు చాలా ప్రాంతాలకు వెళ్ళారు. ఫిజీ దీవులకు వెళ్ళారు, మలేషియా వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. కానీ ఒక్క బర్మా నుంచి మాత్రమే వాళ్ళు వెనక్కి రాబడ్డారు. ఇవన్నీ కూడా వెళ్ళిన వాళ్ళంతా శ్రామికులు, శ్రామిక కులాలకు చెందిన వాళ్ళు. వాళ్ళంతా వెనక్కి వచ్చిన తర్వాత అక్కడ బాగా బతికి ఇక్కడ ఎలా చితికిపోయారు, ఎలా వేరే వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా కొంత ఆయన చెప్పినట్టు పాజిటివ్గా, అంటే దాంట్లో బ్యూటీనే నేను చూపించాను. అంటే కథలంటే ఎక్కువ కష్టాలు కన్నీళ్ళుతో పాటు అందులో ఉన్న అందులో కూడా వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళ జీవితాలు అనేవి చూపించడానికి నేను ప్రయత్నం చేశాను. ఇది క్లుప్తంగా బర్మా క్యాంప్ కథల గురించి. ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మను గెలిపించాలని పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సుజాతనగర్లో ఒక కళ్యాణ మండపంలో నియోజకవర్గ కూటమి నాయకులతో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఏ విధంగా గెలిపించాలన్న విషయంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ, పంచకర్ల రమేష్ బాబులు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నారన్నారు. ఉపాధ్యాయులందరూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు పీలా శ్రీనివాసరావు, సేనాపతి వసం శంకర్రావు, రావుతు శ్రీనివాసరావు, బల్లా శ్రీనివాసరావు, మండల నాయకులు కరకదేముడు, రామానాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఎన్నిక ఈ నెల 20వ తారీఖున జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి మరి ఇక్కడ పాకలపాటి రఘువర్మ గారిని మరి మద్దతు ఇవ్వడం మరి జరుగుతోంది.
ఈ సందర్భంగా మరి ఈ పెందుర్తి కాన్స్టిట్యున్సీలో సుమారు 1200 ఓట్ల దాకా ఉన్నాయి కాబట్టి టీచర్సే, ప్రైవేట్ టీచర్స్ కూడా హక్కు ఉంది కొంతమందికి ఓటు వేయడానికి. వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ మాకు సంబంధించి పెందుర్తి కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు రఘువర్మ గారికి వేయించాలనే ప్రయత్నంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉత్తరాంధ్ర తరఫున తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన మా అభ్యర్థి రఘువర్మ గారికి ఎలా ఓట్లు వేయించాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే దాని మీద ఇంపార్టెంట్ నాయకులు కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 1132 ఓట్లు ఈ నియోజకవర్గంలో టీచర్స్ ఉన్నారు. వారందరి దగ్గరికి కూడా రకరకాల మెకానిజంతో వాట్సాప్ల ద్వారా కానీ, వాయిస్ మెసేజ్ల ద్వారా కానీ, వాళ్ళకి టెలిఫోన్లో మెసేజ్ ద్వారా కానీ ఏ విధంగా రీచ్ అవ్వాలి, పర్సనల్గా ఎలా వెళ్ళాలి, వాళ్ళని ఓటు ఎలా కోరాలి, అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే వాళ్ళకి జరిగే ఉపయోగాలు వాళ్ళ తరపున మాట్లాడి అధికార పార్టీతో పనులు చేయించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా ఓటర్స్ టీచర్స్కి చెప్పాలి అని చెప్పి ఇక్కడ ఒక తీర్మానం చేయడం జరిగింది. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతిని స్మరించుకుంటూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు జాతాను నిర్వహిస్తున్నామని ఏఐడిఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి మహేష్ అన్నారు. రాజీలేని స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి ఘన చరిత్రను రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణం వదిలిన వీరుల గురించి నేటి విద్యార్థులకు తెలియకపోవడం విచారకరమని, వారి కోసం పాఠ్య పుస్తకాల్లో పాఠాలు ప్రచురణ చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం సాధించి 77 ఏళ్లు గడిచినా ఇప్పటికీ భయం గుప్పెట్లలో మహిళలు, అసాంఘిక కార్యకలాపాల్లో యువత మగ్గిపోవడం దారుణ సంఘటనగా పరిగణించాలన్నారు. ఉచిత విద్య లేకుండా లక్షల్లో ఫీజులు కడుతున్న ప్రజల్లో మార్పు రావాలని, ఉచిత విద్యను ప్రజలకు అందించేలా తమ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. చూపించడము, నగ్న చిత్రాలకి రోజు మొబైల్ ఫోన్ లో అనుమతులు ఇవ్వడము, మరోవైపు డ్రగ్స్, ఆల్కహాల్ ఇలాంటి వీటికి అనుమతులు ఇవ్వడం వల్లనే ఈరోజు సమాజంలో ఉండేటువంటి విద్యార్థులు, యువకులు, సామాన్య ప్రజలందరూ కూడా వీటికి వ్యసనమైపోయి బానిసలు అవుతున్నారు. అమ్మాయిల పైన, చిన్న చిన్న పిల్లల పైన అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు చదువు అంటే ర్యాంకులు తెచ్చుకోవడము, మార్కులు తెచ్చుకోవడము, మరోవైపు ఈ రకంగా ఫీజులు కట్టాలని చెప్పి ప్రెజర్ చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి చదువే ఈరోజు బలహీనంగా తయారవుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కరించబడాలి అంటే ఈరోజు విద్యా పాఠ్యాంశాల్లో ప్రమాణాలను పెంచాల్సి ఉంటుంది. కానీ మనకు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతున్నా కూడా నేటికి కూడా ఈరోజు గొప్ప వ్యక్తుల గురించి పాఠ్యాంశాల్లో చేర్చడం లేదు. ఈ రోజు ఉండేటువంటి తరానికి, ఇంతకు ముందు తరాలకు కూడా ఏ మాత్రము కూడా తెలియకుండా తయారైపోయింది. అందువల్లనే ఈ రోజు నీతి నైతికతలు పూర్తిగా పతనం అవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మేము అందుకనే ఈ సంవత్సరం అంతా కూడా అన్కాంప్రమైజింగ్ ఫ్రీడమ్ ఫైటర్, సామాన్య ప్రజల యొక్క ధైర్య సాహసాలకు, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి ప్రతిరూపమైనటువంటి అల్లూరి సీతారామరాజు గారు మరణించి 100 ఏళ్ళు అవుతున్నటువంటి ఈ సందర్భంగా మే 7, 2024 నుండి మే 7, 2025 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లూరి సీతారామరాజు గారి శతవర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈనాడు 22, 23న విశాఖపట్నం నుండి కృష్ణదేవపేట వరకు కూడా రాష్ట్ర స్థాయి విద్యార్థుల జాథా నిర్వహిస్తున్నాము. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను వెంటనే రద్దు చేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ ఎదుట ఏఏఎస్ఎఫ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులకు మంత్రి లోకేష్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఉమ్మడి పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ట్విట్టర్కు పరిమితం కాకుండా మంత్రి లోకేష్ విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చాక మరోలా ఉండకూడదని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని, జీవో 77ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. వ్యతిరేక విధానాలన్నీ కూడా పరిష్కరిస్తాము. ఏదైతే పీజీ విద్యార్థులు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేసి విద్యార్థులందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి యువగల పాదయాత్రలు ఏఎస్ఎఫ్ విద్యార్థుల సమక్షంలోనే విద్యార్థులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ప్రస్తుతం యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. గతంలో 2019 ముందు
యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ పీజీ కామన్ ఎంట్రన్స్ కంటిన్యూ చేసుకునే విధంగా అవకాశం ఉండేది. ప్రస్తుతం లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పీజీ ఎంట్రన్స్ కంటిన్యూ అయ్యే విధంగా వారు చర్యలు తీసుకున్నారు. ఇందులో అంతర్గతం ఏంటంటే డ్రాప్అవుట్స్ పెరిగితే వాళ్ళు పీజీ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకుండా ఉంటుంది, ఆ బడ్జెట్ తక్కువ ఉంది కదా అని ఉద్దేశంతో వాళ్ళు తెలివిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పీజీ ఎంట్రన్స్ కంట్రోల్ నిర్వహించడం జరిగింది. లోకేష్ గారు ఈ హామీ కూడా ఇవ్వడం జరిగింది. మేము అధికారంలో రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పీజీ ఒకే ఎంట్రన్స్ కాకుండా ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కాపాడే విధంగా ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగానికి పరిమితం అవుతూ ఉన్నారు, కేవలం ట్విట్టర్లకే పరిమితం అవుతూ ఉన్నారు తప్ప ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా విద్యార్థుల సమస్యలు బయటికి విద్యార్థుల గోడ బయటకు వినిపిస్తూ ఉంటే కనీసం ఎక్కడ స్పందించే పరిస్థితి కనబడలేదు. మేము గొంతం కోరిక మేము కోరట్లేదు. గతంలో మాకు ఏ హామీ ఇచ్చి మీరు అధికారులు ఇచ్చారో ఆ హామీయే నెరవేర్చమని చెప్పి అడుగుతూ ఉన్నాం. అలాగే విద్యార్థులు దూర ప్రాంతానికి వెళ్ళి చదువుకునే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు రాయలసీమ విద్యార్థులు ఉత్తరాంధ్ర జిల్లాకు రావాలంటే కష్టం, ఉత్తరాంధ్ర జిల్లా విద్యార్థులు రాయలసీమకి వెళ్ళి చదవాలంటే కష్టం. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వల్ల వాళ్ళకి ఎక్కడ ఏ యూనివర్సిటీలో వాళ్ళకి అవకాశం వస్తుందో కూడా తెలిసే పరిస్థితి లేదు. దీని ముఖ్యంగా ఎవరైతే రిజల్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఉన్నారో అలాగే ముఖ్యంగా మహిళలు కూడా పూర్తిగా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది దోహదం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు విద్యార్థులు ఇక్కడ నుంచి అమ్మాయిల్ని వేరే ప్రాంతాలకు వెళ్ళి చదివించాలంటే తల్లిదండ్రులు మొక్కు చూపు, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలకి ఎటువంటి రక్షణ అనేది ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఉన్నత చదువులు చదవలేక దగ్గర ఉన్న యూనివర్సిటీలో చదివించుకోలేక వాళ్ళు డ్రాప్అవుట్స్ పెరిగే అవకాశం ఉంటుంది, ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉండదు. సో అలాగే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా యాప్స్ వాళ్ళు తీసుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. యూనివర్సిటీ వీసీకి రిజిస్టర్కి ఎక్కడ కూడా వాళ్ళకున్న అధికారాలను పూర్తిగా తొక్కి యాప్స్ వల్ల డైరెక్ట్గా వాళ్ళు కంటిన్యూ చేసే విధంగా కనబడుతుంది. ఈరోజు ఏదైనా విద్యార్థికి అన్యాయం జరిగితే డైరెక్ట్ యాప్స్కి వెళ్ళి మాట్లాడాలా, నాకు యూనివర్సిటీ పరిస్థితికి వచ్చి యూనివర్సిటీని వీసీ గారిని అడగడానికి బాగుంటుందా? సో యూనివర్సిటీ వీసీ అనేవారు అందుబాటులో విద్యార్థులకి అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా సరే అన్నీ పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. యాప్స్ దగ్గరికి విద్యార్థులు పద్దాకి వెళ్ళలేరు కదా. సో కాబట్టి ఏంటంటే విద్యార్థులకి ఈ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది పూర్తిగా ఇబ్బందికర అంశంగా మేము భావిస్తూ తక్షణమే లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రద్దు చేయాలి. చిన్న మధ్య తరహా పత్రికల సమస్యలపై జర్నలిస్టులు అందించిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ భవానీ శంకర్ తెలిపారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లకు చెందిన పలువురు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు చిన్న మధ్య తరహా పత్రికలకు సంబంధించిన సమస్యలను డిఆర్ఓకు విపులంగా వివరించారు. అనంతరం డిఆర్ఓ వాటిని నిశితంగా పరిశీలించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఆయా వినతులను పంపిస్తామన్నారు. చిన్న మధ్య తరహా పత్రికలకు నిబంధనల ప్రకారం ప్రకటనలు ఇస్తున్నట్లు డిఆర్ఓ చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం తమ వంతు సహకారం అందిస్తామని, సమన్యాయం పాటిస్తామని డిఆర్ఓ చెప్పారు. అనంతరం పాత్రికేయులతో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, అర్బన్ అధ్యక్షుడు పి నారాయణ్ మాట్లాడుతూ అర్హతలు కలిగిన చిన్న మధ్య తరహా పత్రికలకు వెంటనే ఎంపానల్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని, అలా వెంటనే వీలు కాని పక్షంలో అర్హత కలిగిన పత్రికలకు సమానంగా అక్రిడేషన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. అందులో పొందుపరచగా మంత్రి లోకేష్ గారు స్పందించి దానిని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించడం జరిగింది. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ గారి దగ్గర నుంచి మా అధ్యక్షులు నారాయణ గారికి, మరి అదేవిధంగా నాకు కూడా నిన్ననే సమాచారం కూడా పంపించడం జరిగింది. మరి ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మరి డిఆర్ఓ భవానీ శంకర్ గారిని కలిసి ఇటీవలే మేము కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా అందులో చిన్న మధ్య తరహా పత్రికలకు ఎంపానల్మెంట్తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఏవైతే ప్రింట్ చేస్తున్నాయో ఆ పత్రికలన్నీ కూడా ఒకే ప్రాతిపదికన అక్రిడేషన్లు మంజూరు చేయాలని, అలా కాకుండా ఎంపానల్మెంట్ని పరిగణలో తీసుకుంటే చాలా కాలం నుంచి చాలా పత్రికలు అక్కడ కమిషనర్ కార్యాలయంలో ఎంపానల్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాయి. వారందరికీ కూడా ఎంపానల్మెంట్ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే అప్పుడు అక్రిడేషన్లు మంజూరు చేయాలనేది ప్రధానంగా మా డిమాండ్. ఆ రెండు కూడా ఈరోజు అందజేసిన వినతి పత్రంలో పొందుపరిచాం. అలాగే ప్రభుత్వ ప్రకటనలో ఏదైతే గతంలో ఇచ్చి చిన్న మధ్య తరహా పత్రికలను ప్రోత్సహించేవారో అదే రీతిని ఇప్పుడు కూడా ఆ ప్రకటనలు కంటిన్యూ చేయాలని, కనీసం ఏడాదికి కొన్నింటిని ప్రాతిపదికగా ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. మరి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఎలాగ కూటమి ప్రభుత్వం అందుకు సంసిద్ధతను కూడా వ్యక్తం చేసింది. త్వరలోనే ఇందుకు సంబంధించి జీవో కూడా వెలువడుతుందని తెలుస్తోంది.
కాబట్టి జర్నలిస్టులు సమాజానికి వారధులు, కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మా వినతిని పంపించడం జరిగింది. ఇందులో పాల్గొన్న మిత్రులందరికీ కూడా మరి 3 యూనియన్లకు సంబంధించిన వారు, మరి మిగతా జర్నలిస్టులు కూడా, మా సోదరులందరూ కూడా పెద్ద మొత్తంలో వచ్చారు. వారందరికీ కూడా రాష్ట్ర కార్యవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా పెన్షన్ సదుపాయం కూడా కల్పించాలని, ఎంపానల్మెంట్తో సంబంధం లేకుండా రిక్రియేషన్ కార్డులు అర్హత ప్రాతిపదిక ఇవ్వాలని మనం డిమాండ్ చేశాం. వాటి మీద డిఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ మెమరాండంని ఆయన ప్రభుత్వానికి పంపుతూ ఉన్నారు. మన రాష్ట్ర మంత్రివర్యులు పార్థసారథి గారు, అదేవిధంగా ఇతర అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఈ నెల 28న ఎలాగ మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉంది, ఆ ఎగ్జిక్యూటివ్ సందర్భంగా మినిస్టర్ గారిని కూడా కలిసి మన సమస్యల మీద నివేదించి వీళ్ళని త్వరగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీ వరం అధ్యక్షతన డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీవరం మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి విద్యార్థులు, అధ్యాపకులు చేసిన కృషి మరువలేనిదన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ప్రిన్సిపల్ వెంకట్రావు, సిపిడిసి కౌన్సిల్ మెంబర్ హరి మాస్టర్ జనార్దన్ మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం విద్యార్థులకు ఎప్పటికప్పుడు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పుతున్న ప్రిన్సిపల్ శ్రీవరం సంకల్పం గొప్పదన్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో బాగా చదువుకొని తల్లిదండ్రులకు, కళాశాలలకు, గ్రామానికి మంచి పేరు తెచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని హరి మాస్టర్ విద్యార్థులకు హితబోధ చేశారు. ఇక్కడున్న విద్యా ప్రమాణాలు బట్టి ఈ కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ అండ్ కౌన్సిల్లో ఏ గ్రేడ్ రావాలని కోరారు. వార్షికోత్సవం సందర్భంగా కళాశాలలో నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన వారికి అతిథులు బహుమతులను అందజేశారు. ఈ కళాశాల చాలా అభివృద్ధి చెందాలని మీరు ఎంత తప్పించారో అంతగా జరగాలని మేము కూడా ఆ దిశగా మీకు సహకారంగా మీరు స్టార్ట్ చేసిన ఈ మిషన్ని, అలాగే గవర్నమెంట్ వారు మీ మీద పెట్టిన బాధ్యతను మేము మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని నా స్టూడెంట్, నా స్టాఫ్ మెంబర్స్, నేను కూడా మీకు హామీ ఇస్తున్నాం. వైకాపా పాలనలో ఉపాధి హామీ నిధులు అస్తవ్యస్త వినియోగం చేశారని, ఇప్పటి వరకు 15 జిల్లాల్లో పర్యటించి జిల్లాల అధికారులతో వివిధ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించిన తనకు వైసీపీ చేసిన అవినీతి చిట్టా తెలిసిందని అన్నారు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్. విశాఖ విచ్చేసిన ఆయన బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 2019-24 మధ్య రాష్ట్రంలో జరిగిన అస్తవ్యస్త విధ్వంస పాలన నుండి ఇప్పుడిప్పుడే బయటపడే ప్రయత్నం జరుగుతుందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ నిధులు వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమైందని, నిధుల దుర్వినియోగం జరిగిందని ఆయన ఆరోపించారు. 2019-24 మధ్య మెటీరియల్ కాంపోనెంట్ సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా చేయడంలో భారీ అవినీతి కోణం దాగి ఉందని, అన్ని జిల్లాల సమీక్ష అనంతరం ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ తథ్యమని అన్నారు. చేసేటటువంటి పరిస్థితుల నుంచి నిలుపుదల చేసి సత్ఫలితాలు అందించేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలనే ఉద్దేశంతో సమీక్షలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు 15 జిల్లాలకు వెళ్ళడం జరిగింది. నిన్ననే నెల్లూరు జిల్లాకి వెళ్ళడం జరిగింది. విశాఖపట్నంలో కూడా మీ అందరికీ తెలుసు, 3వ పర్యటన అది విశాఖపట్నం. ఇప్పుడు 15 జిల్లాలు పూర్తయినాయి. నిన్న నెల్లూరుతోటి 15 జిల్లాల్లో కూడా అధికారులు చాలా చక్కగా సమాచారాన్ని ఇవ్వటము, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ధ్యేయం స్వర్ణాంధ్ర సాధనకు అనుగుణంగా పనిచేయటానికి వారు సమాయత్తం అవుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే గత ప్రభుత్వ ఆనవాళ్లని చెరిపివేసుకుని అడుగులు ముందుకు వేసేటటువంటి ప్రయత్నం స్పష్టంగా అధికారుల్లో కనబడుతూ ఉంది. ముఖ్యంగా 2019-24 మధ్య ఉపాధి హామీ నిధుల గురించి ప్రత్యేకంగా నేను ప్రస్తావించదలిచాను. ఆ నిధులను వినియోగించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. వినియోగించిన నిధుల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి నిధుల దుర్వినియోగం కూడా జరిగింది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో 15 జిల్లాలు పర్యటించిన తర్వాత వచ్చిన అనుభవం ప్రకారం చెప్తా ఉన్నాను.
ముఖ్యంగా 2019-24 మధ్య మెటీరియల్ కంపోనెంట్, ఉపాధి హామీ పథకంలో మీకు తెలుసు లేబర్ కంపోనెంట్, మెటీరియల్ కంపోనెంట్ ఉంటుంది. మెటీరియల్ కంపోనెంట్ అందులో కూడా ముఖ్యంగా చాలా స్పష్టంగా సిమెంట్కి సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా గత ప్రభుత్వంలో ఈ మెటీరియల్ని ప్రొక్యూర్ చేసేవారు. దానిలో చాలా భారీ అవినీతి దాగి ఉంది. అన్ని జిల్లాలకు వెళ్ళి 26 జిల్లాలు సమీక్ష పూర్తి అయిన అనంతరం ఈ అంశం పైన పూర్తి స్థాయి నివేదికని ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా విచారణ కూడా తథ్యం అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తా ఉన్నాను. పురాతన శైవ క్షేత్రాల్లో ఒకటైన అప్పికొండ సోమేశ్వర ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది. చిన్న కాశీగా పిలువబడే ఈ మహాపుణ్యక్షేత్రానికి 1400 సంవత్సరాల చరిత్ర ఉందని పూర్వీకులు చెప్పిన మాట. విశాఖ జిల్లా 10 గంట్యాడ శివారు అప్పికొండ సముద్ర తీరాన విశాల ప్రాంగణంలో కొలువైన సోమేశ్వరుడు స్వయంభూగా వెలసి కోరిన వరాలిచ్చే పరమేశ్వరుడుగా పేరుగాంచాడు. కపిల మహర్షి తపస్సును మెచ్చి ఇక్కడ 100 లింగాలు వెలిశాయన్నది చరిత్ర. కాలక్రమేణా 95 శివలింగాలు కాలగర్భంలో కలిసిపోగా 5 లింగాలు మాత్రమే ప్రస్తుతం పూజలు అందుకుంటున్నాయి. ఈ మహాశివాలయంలో అడుగడుగునా దాగి ఉన్న శిలా సంపద భక్తుల మనస్సు దోచుకుంటుంది. రాతి కట్టడాలను చూడటానికి 2 కళ్ళు చాలవు. ఈ శైవ క్షేత్రంలో ఏటా జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఒకవైపు సాగర తీరం, మరోపక్క ఆధ్యాత్మిక సోవు భక్తులను కట్టిపడేస్తుంది. శివరాత్రి జాగరణకు వచ్చే భక్తులకు ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. స్వయంభూగా వెలిసిన పరమేశ్వరుని దర్శనంతో సకల కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. మన ఈ దేవాలయం అప్పికొండ సోమేశ్వర స్వామి దేవాలయం, అప్పికొండ శివాలయంగా పిలుస్తారు. మన ఈ క్షేత్రం చాలా పురాతనమైనటువంటిది. 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఈ క్షేత్రాన్ని కపిల మహర్షి వారు ఇక్కడ ఏంటంటే తపస్సు చేయడం జరిగింది సముద్ర తీరాన. అతని తపస్సులో 101 శివలింగాలు ఉద్భవింపజేయాలన్న సంకల్పంతో ఒక రాత్రికి రాత్ర తను తపస్సు చేసేటువంటి తపస్సులో 101 శివలింగాలు వేయాలనే ఉద్దేశంతో తపస్సు చేయడం జరిగింది. ఆ యొక్క తపస్సులో 100 శివలింగాలు ఇక్కడ వెలిశాయి. 101 వెలిసింటే కపిల మహర్షి పేరు మీదుగా దేశం నలుమూలల ఈ ప్రాంతానికి, ఈ క్షేత్రానికి కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం. మరి ఆ ఒక్క శివలింగం వెలిగిపోవడంతో కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని శపించడం జరిగింది. నాడు అప్పుకొండ క్రమేపీ అప్పుకొండగా పిలువబడుతుంది. అతను చేసిన తపస్సులో మొదట వెలిసిన శివలింగం ఇది. దీని తర్వాత వెలిసినటువంటి శివలింగాలు అవి. ఇక్కడ 5 లింగాలు ప్రత్యక్ష దర్శనమిస్తాయి. అతను చేసిన తపస్సులో మిగిలిన 95 శివలింగాలు కాలగర్భంలో ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో భూమిలో కలిసిపోయి ఉన్నాయి. అలాగే ఈ పూర్వీకులు చెప్పుకునేటువంటి విషయం ఇది. అయితే ఏంటంటే ఈ యొక్క రాజుల కాలంలో యొక్క దేవాలయాన్ని ఆ చోళరాజు వంశీకులు కట్టినటువంటి దేవాలయంగా చెప్పుకుంటున్నారు. మన ఈ క్షేత్రానికి అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవం మహాశివరాత్రి. అయితే ఈ మహాశివరాత్రికి సంబంధించి శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు, తర్వాత రోజు కూడా స్వామివారి యొక్క ఉత్సవాలు బాగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. మరి భక్తులు 50 మంది కూడా ఈ యొక్క స్వామివారి దర్శనాన్ని చేసుకుని ఆయన యొక్క కృపాకటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీరంలో కొలువుతీరనున్న మరో మ్యూజియం. UH-3H హెలికాప్టర్ ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తున్న VMRTA. టీడీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వర్మ గెలుపు కోసం విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్న కూటమి నేతలు. పెందుర్తి కూటమి శ్రేణులకు దిశానిర్దేశం చేసిన టీడీపీ జనసేన నేతలు గండి బాబ్జీ, పంచకర్ల. శివరాత్రికి సిద్ధమవుతున్న శైవ క్షేత్రాలు. నూతన శోభ దిద్దుకుంటున్న అతి పురాతన స్వయంభూ అప్పికొండ సోమేశ్వర ఆలయం. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.